అందరికీ శుభోదయం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే, అబ్బాయిల తల్లిదండ్రులు డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి, అబ్బాయి తల్లిదండ్రుల డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఒకవైపు ఏమో అమ్మాయిలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని ఒకవైపు అంటున్నారు. మరి అబ్బాయిల తల్లిదండ్రుల డిమాండ్స్ కూడా తక్కువేం లేవు. మొన్ననే ఒక సంఘటన జరిగింది, చూద్దాం. మాకు మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిది పెళ్లి కుదిరింది. పెళ్లి చూపులు అయిపోయినాయి. అబ్బాయి వాళ్ళ అమ్మాయిని నచ్చిండ్రు. మొదటి నుంచి కూడా అమ్మాయి తండ్రి నా వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాసే అనుకోవాలి. చిన్న జాబ్ అతను మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు, నాకైతే ఎక్కువ తక్కువ ఇచ్చే శక్తి ఏం లేదు అమ్మాయికి, నా స్తోమత ఇది అని అతను మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు. మరి వాళ్ళు అమ్మాయి నచ్చింది అన్నారు, మేము వస్తున్నాము, మా వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాము, భోజనాలు చేస్తాము, మా అమ్మాయి అనిపించుకొని వెళ్తాము అని చెప్పిండ్రు. అంటే ఇతను చెప్పే విషయాలు నచ్చే వాళ్ళు వచ్చినట్టే కదా. ఈ అమ్మాయి తండ్రి కూడా అన్నీ వాళ్ళు వస్తామని చెప్పిండ్రు కదా, భోజనాలకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఆయన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, పూర్తి దగ్గర వాళ్ళను కొందరిని పిలుచుకున్నాడు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు కొందరిని తీసుకొని 2 వెహికల్లల్లో 14 మంది వరకు వచ్చిండ్రు. వచ్చి కూర్చున్నారు. మంచినీళ్ళు అవి మొత్తం మంచి చెడు అన్నీ అడిగిన తర్వాత ఇంకా ఒక్కరుగా అబ్బాయి తరపున తీసుకొచ్చిన వాళ్ళ డిమాండ్స్ ఏవో చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. ఒక ఆవిడ వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆవిడ వాళ్ళ వదినెలట, వాళ్ళ పూర్తి కుటుంబ సభ్యులు అన్నట్టు. ఇక వాళ్ళు అడుగుతున్నారు. ఒక ఆమె అడిగింది, ఎంత వెండి సామాన్ పెడతారు, అది కాళ్ళు కడిగే తాంబాలం, తినే కంచాలు, గ్లాసులు వెండివి పెట్టాలి అని ఒక ఆమె అడిగింది. ఇంకొక ఆమె ఏమడిగింది, పెళ్ళి గ్రాండ్గా చేయాలి, మా సర్కిల్ అంతా హై ఫ్యామిలీస్ వస్తాయి, మాకు పెళ్ళి గ్రాండ్గా చేయాలి అని ఒక ఆమె అడిగింది. ఇంకొక ఆమె ఏమో అబ్బాయికి బ్రేస్లెట్ పెట్టాలి, చైన్ పెట్టాలి అని ఇంకొక ఆమె అడిగింది. ఇక ఇంకొక ఆమె ఏమడిగింది, అబ్బాయికి అక్క చెల్లెళ్ళు లేరు, అబ్బాయి వాళ్ళు 2 అన్నదమ్ములు లేనట, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేరట. అయితే ఆమె ఏమంటుంది, అబ్బాయికి అక్క చెల్లెళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కూడా అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ కూతురుకు అన్ని కట్నాలు లాంఛనాలు అన్నీ ఆడపడుచుకు పెట్టిన మాదిరిగా పెట్టాలట ఒక ఆమె చెప్తుంది. ఇక ఇంకొక ఆమె ఏం చెప్తుంది, అదే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చాలా హైఫై ఫ్యామిలీస్, వాళ్ళందరికీ పెట్టే బట్టలు వాళ్ళకి తగినట్టుగా పెట్టాలని ఇంకొక ఆమె చెప్తుంది. ఇక ఆఖరుకు అబ్బాయి తల్లి ఏమంటుంది, పెళ్ళైనాక పండుగలని పబ్బాలని అమ్మాయిని ఊకే ఇంటికి రా, ఇటు రా, అటు పో అని అనద్దు, తర్వాత అమ్మాయిని చూస్తామని కూడా మీరు అస్తమానం ఎవరో ఒకరు రావద్దు, మేము చాలా బిజీగా ఉంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అబ్బాయి తల్లి చెప్పింది. ఇగో ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ ఇట్లా ఉన్నాయి. అమ్మాయి తండ్రికి ఏం అర్థమైతలేదు, ఎందుకంటే అతను మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు, నా స్తోమత ఇంతే అని. ఇప్పుడు వచ్చి భోజనాలు చేస్తాము అని చెప్పి వచ్చి ఇట్లా డిమాండ్ చేయడం ఏంటి, ఆయనకేం అర్థమైతలేదు. ఇక చివరికి ఏం చేసిండ్రు కదా, ఈ డిమాండ్స్ అన్నీ అతను అన్నాడు, ఏంటిది మీరు, నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా నా ఆర్థిక స్తోమత ఇంత అని, మీరు ఇంతవరకు వచ్చిండ్రు అని అంటే మీకు నా మాట నచ్చే వచ్చిండ్రు అని నేను అనుకున్నా, మీరు ఇప్పుడు ఇట్లా డిమాండ్ చేస్తే నేను ఎక్కడి నుండి తెస్తాను, నా వల్ల కాదు అని అమ్మాయి తండ్రి అన్నాడు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేమేమన్నా ఎక్కువ అడిగినామా, మరి మాకు మా సర్కిల్ అంతా ఉన్నోళ్ళు, మాకు ఆస్తిపాస్తులు బాగున్నాయి కదా, ఈ మాత్రంగా ఇయ్యలేరా అని వాళ్ళు అంటారు. అంటే నేను ఇయ్యలేనని నేను మొదటి నుండే చెప్పిన కదా అని ఇక అమ్మాయి తండ్రి అన్నాడు, సపరేట్గా కూర్చున్నాడు. ఇక వాళ్ళు మేము ఎక్కువ అడగలేదు కదా, అది ఇది అని అన్నారు. ఏదో ఇక మాకు మేము వస్తే గిట్లనైనా చూసుకునేది, ఇంత టైం అయింది, మమ్మల్ని భోజనం చేయమంటలేరు, ఏం చేయమంటలేరు,
ఈ అమ్మాయి తండ్రి భోజనం చేయమనలేదు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్స్ అట్లున్నాయి. మరి అవి ఆయన వల్ల కావు. అందుకని ఆయన నిశ్శబ్దంగా ఊరుకున్నాడు అన్నట్టు. ఇక మీరు ఇంత పొద్దయింది మమ్మల్ని భోజనం చేయమంటలేరు, మీకు మర్యాదలు తెలివై ఏం తెలివై అని వట్టిగానే ఒకటి గొడవ క్రియేట్ చేసి అందరు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక అప్పుడు ఈ అమ్మాయి తండ్రి అయితే నిజంగా చెప్పాలంటే ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మో, ఇలాంటి వాళ్ళ సంబంధం నాకెందుకు నాయన, ఇప్పుడే ఇంకా వీళ్ళ గుణాలు తెలిసిపోయినాయి, తర్వాత ఏమన్నా నన్ను ఇబ్బంది పెడితే నేను ఎక్కడ పోతాను అదని అనుకున్నాడు. కాకపోతే ఒక అమ్మాయి తల్లి మాత్రం అందరికీ చెప్పుకుంటే మీ పెళ్లి కుదిరిందని అని పాపం కాస్త బాధపడ్డది. ఇక తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు మళ్ళా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది అసలు. మీరు ఇక మీకు వీలైనట్టే చెద్దరు కానీ మీ అమ్మాయినే చేసుకుంటామని మళ్ళీ వాళ్ళు కబురు చేసిండ్రు. అయినా కూడా అమ్మాయి తండ్రి ఏం మాట్లాడతలేడు, ఆ సంబంధం వద్దు, వాళ్ళు వద్దు, వాళ్ళకు నమస్కారం అని చెప్పి సపరేట్గా ఊరుకున్నాడు. ఇప్పుడు అసలే అమ్మాయిలు దొరకలేరు అది ఇది అని అనుకున్నప్పుడు ఇక ఇంత చదువుకున్న అమ్మాయి అంత ఉద్యోగం చేస్తుంది, అయినా కూడా మొదటి నుండి వచ్చిన ఈ కట్నాలు లాంఛనాలు అని అడిగే విధానంలో మాత్రం మార్పు తెచ్చుకుంటలేరు అబ్బాయి తల్లిదండ్రులు. మారాలి కదా కొద్దిగానన్నా, ఏమంటారు?